ఇప్పుడు టీమిండియా ఏ ప్లేయర్ చేతుల్లో ఉంది? గౌతమ్ గంభీర్. ఏంటి అనిపించింది కదా, నాకు కూడా అలానే అనిపించింది. ఫ్రెండ్స్, ఇండియా అయితే అనౌన్స్ చేసేసింది న్యూ కెప్టెన్ T20 శ్రీలంక సిరీస్ కి. ఇప్పుడు ఈ టీమ్ ఫార్మింగ్ మీద అందరూ ఎందుకు ఇంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే ఆ టీమ్ లో ఉన్న మెంబర్స్ పొజిషన్ అలా ఉంది. మరి గౌతమ్ గంభీర్ తన ఎంటైర్ కెరియర్ లో మనల్ని బాగా ఎంటర్టైన్ చేశాడు. ఇప్పుడు తను రిటర్న్ వచ్చేసాడు కాబట్టి మళ్ళీ మనకు అదే రేంజ్ ఎంటర్టైన్మెంట్ దొరకబోతుంది. ఇదిగోండి T20 స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్స్ లిస్ట్ అయితే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి ODI స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్స్ ని. ఏంటబ్బా ODI టీం ఏదో తేడాగా ఉంది అని ఆలోచిస్తున్నారా? ఎరా నవ్వు ఆపుకుంటున్నావు కదా? ఎస్, టీం ని చూసినప్పుడు మాది కూడా ఇదే పరిస్థితి. రండి ఇప్పుడు టీం గురించి అనాలిసిస్ చేద్దాం. అన్నిటికంటే పెద్ద చేంజ్ ఏంటంటే రోహిత్ శర్మ తర్వాత T20 టీం ని లీడ్ చేస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ చేయడానికి గౌతమ్ గంభీర్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టేశాడు. వరల్డ్ కప్ లో వైస్ కెప్టెన్ గా చేసిన హార్దిక్ పాండ్యాకి ఈసారి కెప్టెన్సీ వస్తుంది అనుకున్నాం. హార్దిక్ పాండ్యాకి జైషా సపోర్ట్ కూడా ఉంది. కానీ సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ చేద్దాం అన్న డెసిషన్ గౌతమ్ గంభీర్ది కదా, మరి ఇంకేమీ చేయలేం. సో ఫ్రెండ్స్, మీరు చెప్పండి, సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా కంటే బెటర్ కెప్టెన్సీ చేయగలడా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ చేసేసారు రెండు ఫార్మాట్స్ లో కూడా. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే హార్దిక్ పాండ్యాకి ప్రమోషన్ అయితే రాలేదు, ఇంకా డిమోషన్ అయిపోయింది. తనని ఒక కెప్టెన్ గా ఇండియన్ టీం చూడాలి అనుకోలేదు, ఇంకా వైస్ కెప్టెన్ గా కూడా ఉంచాలి అనుకోవట్లేదు. హార్దిక్ పాండ్యా లైఫ్ లో ఇప్పుడు రెండు పెద్ద ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఒకటి ప్రొఫెషనల్ కెరియర్ లో, ఇంకోటి పర్సనల్ లైఫ్ లో. శుభ్మన్ గిల్ అయితే లాస్ట్ టూర్ లో ఇండియాకి కెప్టెన్సీ చేశాడు కదా, కానీ ఆ కెప్టెన్సీ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఇంకా కెప్టెన్సీ అంత బాలేదు అని కూడా చాలా మంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు శుభ్మన్ గిల్ కి వైస్ కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చారు. ఈసారి చూడాలి మరి ఈ రెస్పాన్సిబిలిటీని తిను ఎంతలా తీసుకుంటాడో. లాస్ట్ టూర్ ప్రకారంగా ఓపెనర్స్ ని చూస్ చేసుకోవాల్సి వస్తే అది సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ ఇంకా రుతురాజ్ గైక్వాడ్ అవ్వాలి. కానీ ఏం జరిగిందో, వీళ్ళిద్దరిని కూడా టీం ఇండియా నుంచి డ్రాప్ చేసేశారు. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు డ్రాప్ చేసేసారో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ మీకు అర్థం ఏంటంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకో చేంజ్, సంజు శాంసన్ కి ODI టీమ్ లో ప్లేస్ దొరకలేదు. సంజు శాంసన్ యొక్క లాస్ట్ ODI మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికాకి అగెన్స్ట్ గా అయింది. ఇందులో తిను సెంచరీ కూడా కొట్టాడు. కానీ దీని తర్వాత నుంచి తిననైతే ఎందుకో ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. T20 లో అయితే తిన పేరు ఉంది, కానీ అదే లిస్ట్ లో రిషబ్ పంత్ పేరు కూడా ఉంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఫస్ట్ కీపింగ్ ఎవరు చేస్తారో అన్నది గౌతమ్ గంభీరే డిసైడ్ చేయాలి. రియాన్ పరాగ్ కి వన్డే టీమ్ లో ప్లేస్ దొరికింది. ఇక్కడ గంభీర్ చేసిన ఇంకో పని చూడండి. కాంట్రాక్ట్ లేకపోయినా సరే శ్రేయస్ అయ్యర్ అయితే వన్డే టీమ్ లో ఉన్నాడు. ఇంకోటి ODI లో రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ రిటర్న్ వచ్చారు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కలిసి లాస్ట్ టైం ODI ఎప్పుడు ఆడారు? లాస్ట్ నవంబర్ లో ఆడారు. దీని తర్వాత వీళ్ళిద్దరూ T20 కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. కానీ ఇప్పుడైతే వీళ్ళు చేయాల్సింది ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్. ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్ గా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఓన్లీ 6 ODI మ్యాచెస్. ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో అయితే ఒక న్యూస్ వచ్చింది, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మని ఈ సిరీస్ నుంచి తీసేస్తారని. అంటే అదే రెస్ట్ ఇస్తారని. కానీ ప్రస్తుతానికి ఈ లిస్ట్ చూసి అయితే మనకి తెలిసిపోయింది జస్ప్రీత్ బుమ్రాకి మాత్రమే రెస్ట్ ఇచ్చారు. కోహ్లీ ఇంకా విరాట్ టీమ్ ఇండియా తరపున ODI మ్యాచెస్ ఆడబోతున్నారు. ఇప్పుడు రోహిత్ శర్మ వచ్చేసాడు కాబట్టి ODI లో కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఉంటాడు. సో ప్లేయర్స్ గురించి అయితే పక్కన పెట్టండి. ఒక కోచ్ గా గౌతమ్ గంభీర్ సెలక్షన్ కి 0 to 10 మీరు ఎంత నెంబర్ ఇస్తారో కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. ఇంకా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండడానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ ని.